భువనగిరి మహాసభకు వచ్చే నాటికి అనివార్యంగా దొడ్డి కొమరయ్యని చంపేశారు. విష్ణు రామచంద్రారెడ్డి ర్యాలీగా వెళుతున్న ప్రజలని, ఆ ప్రజల్లో ముందు నడుస్తున్న దొడ్డి కొమరయ్య, ఆ విష్ణు రామచంద్రారెడ్డి తల్లి కోట మీద నిలబడి తుపాకీ కాల్చితే ఆ తుపాకీ గుండుకు ఒరిగిపోయి చనిపోయిన వాడు దొడ్డి కొమరయ్య, కమ్యూనిస్టు పార్టీ కార్యకర్త, ఆంధ్ర మహాసభ కార్యకర్త. బందగి భూమి కోసం, తన తల్లిదండ్రుల వారసత్వంగా వచ్చే భూమి కోసం అన్నకి దొర సపోర్ట్ చేశాడు. బందగి అన్నకి, బందగికి కమ్యూనిస్టు పార్టీ సపోర్ట్ చేసింది ఆంధ్ర మహాసభ. దొర హిందువే కానీ ముస్లింకి సపోర్ట్ చేశాడు. ఆంధ్ర మహాసభ అందరు కలిసి ఉన్నారు, బందగి సపోర్ట్ చేశారు. బందగి కోర్టులో కేసు పడింది, కోర్టుకు వెళ్ళాడు, హైకోర్టులో కేసు గెలిచాడు. గెలిచిన జడ్జిమెంట్ తీసుకొని గ్రామంలోకి వస్తూ ఉంటే దొర గూండాలు బందగి మీద దాడి చేసి చంపేశారు. దొర హిందువు, దొరకు వ్యతిరేకంగా పోరాటం చేసింది ముస్లిం, బందగిని చంపేశారు. చచ్చిపోయిన బందగి శవాన్ని ఎత్తుకొని హిందువులు ముస్లింలు కలిసి చిందీన రక్తమంతా సీసల్లో నింపుకొని, కారీన రక్తమంతా కడవల్లో నింపుకొని, నీ బాట పడతాం బిడ్డ మా బాయి బందగి సాబు అంటూ పాట పాడుకుంటూ బందగి శవాన్ని భుజాల మీద మోసుకుపోయి ఖననం చేశారు. దొడ్డి కొమరయ్యని చంపేశారు, బందగిని చంపేశారు. పంట కంకి మీద వాలిన దొరని ఎదురొడ్డి నిలిచినందుకు చాకల ఐలమ్మ మీద దాడి చేశారు. చాకల ఐలమ్మ బిడ్డ మీద అత్యాచారం చేశారు. కొడుకును భర్తను తీసుకెళ్లి భువనగిరి జైల్లో బంధించారు. చాకల ఐలమ్మ పంటంతా విధ్వంసం చేశారు. అయినా ఐలమ్మ ఆంధ్ర మహాసభ సహకారంతో గట్టిగా నిలబడి గుతుపనందుకొని పోరాటం చేసింది.